అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకునే టాపిక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను ఆర్గాన్ చార్ట్‌కి సంబంధించింది. అది ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి. దాని కంటిన్యూషన్ పార్టే ఈ వీడియో అనమాట. అందులో నేను ఏందంటే లంగ్స్ టైం గురించి మీకు చెప్పాను. లంగ్ టైం పరంగానే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అదొచ్చేసి 3 AM టు మనకి 5 AM ఆ మధ్యలో లంగ్ యొక్క ఛానల్ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ ఉంటుందని. ఈరోజు మీకు చెప్పబోయే ఆర్గాన్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, ఈ లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి మనకి 5 AM టు 7 AM. ఓకే, ఈ సమయంలో ఈ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఈ కొంతమందికి లార్జ్ ఇంటెస్టైన్లో కొంతమందికి సరిగ్గా మోషన్ ఫ్రీగా అవ్వదు. ఆ ప్రాబ్లం కావచ్చు, లేదా పెద్ద పేగుల్లో ఏమైనా వాపులు కానీ, లేదా ఇంకేమైనా పొత్తి కడుపుల దగ్గర నొప్పి కానీ, ఇంకేదైనా సరే లార్జ్ ఇంటెస్టైన్ పరంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ సమయంలో మనం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కానీ మీరు చేసుకుంటే మీకున్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్ పరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. డైలీ చేసుకుంటే కరెక్ట్ ప్రెజర్ మీకు ఎంత ఒత్తిడి ఉందో దానికి రెట్టింపు ఒత్తిడి అనేది ఆ ఏరియాలో మీకు పెడితే, మీకు ఇప్పుడు పెయిన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్లో కూడా మీరు ఒత్తిడి కూడా కొంచెం అంతే ఇవ్వాలి. సో ఎక్కువగా ప్రెజర్ చేసుకోవాలన్నమాట. అలా పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, అలాగే కరెక్ట్గా లేదా ఇప్పుడు మీకు చెప్తున్న టైం ఉంది కదా, ఆ టైంలో మీరు డైలీ చేసుకుంటున్నా చాలు. మార్నింగ్ టైము ఆ సమయంలో మీరు డైలీ చేసుకుంటున్నా కూడా మీకు ఆ యొక్క ఏదైతే ఈ పెద్ద పేగు సమస్య, మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో పెద్ద పేగు పరంగా ఆ యొక్క సమస్య అనేది మీరు నార్మల్ చేసుకోవచ్చు. ముందు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఏం లేదండి, ఇప్పుడు ఇండైజెషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మోషన్ ఫ్రీ అవ్వదు. మోషన్ ఫ్రీ అయినా ఆ సమయంలో వాళ్ళకి ఆ పాయింట్ పనిచేసినట్టే. ముందు నుంచి మీకు ఒకవేళ మోషన్ ఫ్రీ సరిగ్గా లేకపోతే ఇప్పుడు మీరు పాయింట్ ప్రెజర్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మీకు ఫ్రీ అవుతుంది అనిపిస్తే ఆ పాయింట్ మీకు వర్క్ అయినట్టే. అది మీరు డైలీ చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పచ్చు. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు ఒక పాయింట్ గురించి మీకు